వెల్కమ్ టు స్ఫూర్తి ఇన్ఫో తెలుగు. ఆల్ ఇండియా సైనిక్ స్కూల్స్ లోపల అడ్మిషన్స్ కోసం నోటిఫికేషన్ వెలువడింది. 2025 సంవత్సరానికి సంబంధించి 6వ తరగతి మరియు 9వ తరగతి క్లాసుల లోపల సైనిక్ స్కూల్స్ లోపల అడ్మిషన్స్ కోసం నోటిఫికేషన్ వెలువడింది. ఈ నోటిఫికేషన్ ప్రకారంగా మనం ఏ ఏ అర్హతలు ఉంటే విద్యార్థులు ఈ పాఠశాలల్లో చేరడానికి అర్హత ఉంటుంది, తర్వాత ఎప్పుడు అప్లై చేయాలి, దీనికి ఎగ్జామినేషన్ ఫీజు ఎంత ఉంటుంది అనేటటువంటి వివరాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. తెలుసుకోబోయే ముందు ఎవరైతే స్ఫూర్తి ఇన్ఫోను మొదటిసారి చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి. ఓకే, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారా 6వ తరగతి మరియు 9వ తరగతి లోపల ఆల్ ఇండియా సైనిక్ స్కూల్స్ లోపల అడ్మిషన్స్ కోసం నోటిఫికేషన్ అనేది వెలువడింది. ఈ పరీక్ష యొక్క డేట్ అనేది తర్వాత వెలువడుతుంది, ఇంకా వెలువడలేదు. కాకపోతే మోడ్ ఆఫ్ ఎగ్జామ్ అనేది ఓఎంఆర్ షీట్ లోపల పేపర్ పెన్ విధానం లోపల ఉంటుంది. మొత్తం కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే ఉంటాయి. ఇక్కడ దీనికి ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి దాదాపు మన భారతదేశం మొత్తం లోపల 190 పట్టణాల లోపల ఈ ఎగ్జామ్ని నిర్వహించడం జరుగుతుంది. మొట్టమొదట 6వ తరగతి లోపల అడ్మిషన్ పొందాలంటే ఏ అర్హత ఉండాలనేది తెలుసుకుందాం. 6వ తరగతి లోపల అడ్మిషన్ పొందాలంటే 31 మార్చి 2025 నాటికి 10 నుంచి 12 సంవత్సరాల మధ్య ఉండాలి. మరియు 5వ తరగతిని పాస్ అయి ఉండాలి. అటువంటి వాళ్ళు మాత్రమే 6వ తరగతి లోపల సైనిక్ స్కూల్స్ లోపల 6వ తరగతి లోపల అడ్మిషన్ పొందడానికి అర్హత పొందుతారు. అదేవిధంగా ఈ గర్ల్స్ కూడా 6వ తరగతి లోపల అడ్మిషన్ పొందడానికి అర్హత ఉంటుంది ఇక్కడ. అదేవిధంగా నెక్స్ట్ 9th క్లాస్ లోపల అడ్మిషన్ పొందాలంటే 31/3/2025 నాటికి 13 నుంచి 15 సంవత్సరాల వయసు ఉండాలి. ఈ మధ్య వయసు ఉండేటటువంటి వాళ్ళు మాత్రమే అర్హత ఉంటుంది. అయితే సబ్జెక్ట్ టు అవైలబిలిటీ, ఒకవేళ ఎక్కడన్నా ఖాళీలు ఉంటే మాత్రమే గర్ల్స్కి అడ్మిషన్ లోపల తీసుకోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ వీళ్ళు 8వ తరగతి పాస్ అయి ఉండాలి. రికగ్నైజ్డ్ బోర్డు నుంచి, అంటే మనం తెలంగాణ తీసుకుంటే బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తెలంగాణ అంటాం, దాని నుంచి పాస్ అయి ఉండాలి. ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ నుంచి పాస్ అయి ఉండాలి. అటువంటి వాళ్ళు మాత్రమే అర్హత పొందుతారు. నెక్స్ట్ ఇక్కడ ఎగ్జామ్ ఫీజు తీసుకున్నట్లయితే జనరల్, ఓబీసీ, డిఫెన్స్, ఎక్స్ సర్వీస్ మెన్ అందరికి కూడా 800 రూపాయలుగా ఫీజు ఉంటుంది. ఎస్సీ ఎస్టీ విద్యార్థులైతే 650 రూపాయలు మాత్రమే ఫీజు ఉంటుంది. ఇక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అయింది 24/12 నుంచి స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ వచ్చేసి 13 జనవరి 2025. ఇవన్నీ కూడా అంటే లాస్ట్ డేట్ అనేది చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి, 13 జనవరి 2025. ఇంకా వివరాలు కావాలంటే మనం exams.nta.ac.in/AISSEE ద్వారా మనం పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. ఇవన్నీ కూడా సైనిక్ స్కూల్స్ లోపల మనకు అడ్మిషన్లకు సంబంధించి 2025 సంవత్సరం లోపల సైనిక పాఠశాలల లోపల అడ్మిషన్లు పొందడానికి సంబంధించినటువంటి వివరాలు. మనం ఇక్కడ బాగా గుర్తుంచుకోవాల్సినవి ఏంటంటే చివరి తేదీ అనేది 13 జనవరి. తర్వాత 6వ తరగతిలో అడ్మిషన్ పొందాలంటే 5వ తరగతి పాస్ అయి ఉండాలి. 9వ తరగతిలో అడ్మిషన్ పొందాలంటే 8వ తరగతి పాస్ అయి ఉండాలి. ఇవన్నీ కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే ఉంటాయి. ఆల్ ఇండియా లెవెల్ లోపల 190 పరీక్షా సెంటర్ లోపల ఉంటాయి. కాబట్టి ఇటువంటి ఇంత మంచి కోర్సుల లోపల విద్యార్థులు చేరడం వల్ల వాళ్ళ భవిష్యత్తుకు మనం పునాది వేసిన అటువంటి వాళ్ళమవుతాం. ఇటువంటి లేటెస్ట్ వీడియోల కోసం స్ఫూర్తి ఇన్ఫో తెలుగును లైక్ చేయండి మరియు షేర్ చేయండి. థ్యాంక్ యూ.